అనంతపురం హనీ ట్రాప్ కేసును ఛేదించారు పోలీసులు. ఈ కేసులో భాగంగా 5 నిందితులను అరెస్ట్ చేశారు. 13 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. అలాగే 2 కత్తులు, 6 సెల్ ఫోన్లు, ప్రామిసరీ నోట్లు సీజ్ చేశారు. కీలక నిందితురాలు రంగమ్మ నాయుడుపై 10 కేసులున్నట్టుగా నిర్ధారించారు. ఈ కేసుతో సంబంధం ఉన్న ఎవ్వరిని కూడా వదలబోమన్నారు డీఎస్పీ శ్రీనివాసులు. 2 సీఐలను పిలిపించి విచారించామని తెలిపారు. తీవ్రతను బట్టి అధికారులపై చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎంత దూరమైనా వెళ్లేందుకు సిద్ధమన్నారు. ఆ విషయంలో భాగంగానే నేను 2 సీఐలను కూడా కర్నూలు వీఆర్ పిలిపడం జరిగింది. ఇంకా ఎంక్వైరీ జరుగుతూ ఉంది. అధికారులు ఎవరి మీద ఎంత ఉందో సివియారిటీ అంత విధంగా కూడా ఎంత దూరమైన పోవడానికి ఎస్పీ గారు రెడీగా ఉన్నారు. వాళ్ళను వాళ్ళ యొక్క సివియారిటీ బట్టేసి సార్ యాక్షన్ తీసుకుంటామని చెప్పినాడు. తీసుకుంటున్నాడు రెడీ. అది రివీల్ అవుతుంది అధికారుల దగ్గర, ఇంకా జరుగుతూ ఉంది. అనంతపురం హనీ ట్రాప్ కేసును ఛేదించారు పోలీసులు. ఈ కేసులో భాగంగా 5 నిందితులను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. 13 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. అలాగే 2 కత్తులు, 6 సెల్ ఫోన్లు, ప్రామిసరీ నోట్లు సీజ్ చేశారు. కీలక నిందితురాలు రంగమ్మ నాయుడుపై 10 కేసులున్నట్టుగా నిర్ధారించారు. అనంతపురం హనీ ట్రాప్ కేసును ఛేదించిన పోలీసులు కీలక వివరాలు వెల్లడించారు. పట్టణంలో 8 నుంచి 9 నెలలుగా ఈ వ్యవహారం సాగుతోందన్నారు. కీలక నిందితురాలు రంగమ్మ నాయుడు గతంలో తిరుపతిలో ఒక ఫారెస్ట్ ఆఫీసర్ను హనీ ట్రాప్ చేసిందని తెలిపారు. అప్పుడు కేసు కూడా రిజిస్టర్ చేసినట్టుగా చెప్పారు. దీంట్లో ఉన్నటువంటి ముద్దాయిలే అందులోనూ ఉన్నారని చెప్పారు. ఫోన్ నెంబర్లు కలెక్ట్ చేయడం, రూమ్లోకి తీసుకెళ్లడం, న్యూడ్ అయ్యాక వీడియోలు తీయడం, బెదిరించి డబ్బులు వసూలు చేయడం జరుగుతుందన్నారు. 8 నెలల నుంచి 9 నెలలకు మన ఏరియాలో జరిగింది. ఈ రంగమ్మ నాయుడు మీద యాక్చువల్గా 20లోనే మన తిరుపతిలో ఒక ఫారెస్ట్ ఎంప్లాయీని ఈ విధంగా హనీ ట్రాప్ చేయడం జరిగింది. అప్పుడు కేసు కూడా రిజిస్టర్ చేసినారు. దీంట్లో ఉన్న ముద్దాయిలు దాంట్లో కూడా ఉన్నారు. ఆ కాలంలో ఆ కేసులో అప్పటి నుంచి స్టార్ట్ చేసినారు. కానీ మనకి ఇక్కడ వెలుగులోకి వచ్చింది, వీళ్ళు స్టార్ట్ చేసింది గత 8-9 నెలల నుంచి స్టార్ట్ చేసినారు మన ఇంట్రాగేషన్లో. ఈ 8-9 నెలల్లో చాలామంది ఫోన్ నెంబర్లు కలెక్ట్ చేసుకునేది. ఆ ఫోన్ నెంబర్తో అంటే ఒక అమ్మాయి కాదు, వాళ్ళకి ఏమైనా తెలిసిన అమ్మాయి అయితే మళ్ళీ ఫోన్ చేపించడము, ఈ విధంగా రూమ్లోకి తీసుకురావడము, వాళ్ళు నూడైన తర్వాత మళ్ళీ ఫొటోస్ వీడియోస్ తీయడము, ఒకడు భర్త మాదిరి ఒకడు అన్న మాదిరి ఈ విధంగా యాక్టింగ్ చేసుకుంటా రాజేష్ అనేటోడు, ప్రకాష్ అనేటోళ్ళు వీళ్ళిద్దరూ ఎక్కువగా ఈ విధంగా అన్న భర్త ఈ విధంగా వాళ్ళు యాక్టింగ్ చేస్తూ వాళ్ళని పంచాయతీ చేయడము, వాళ్ళ దగ్గరని